నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళిని రక్షించేందుకే దేవుడు తన ప్రియపుత్రుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపారు. చర్చిల్లో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో దైవ సేవకుల సందేశం. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా అందించిన సేవలు చిరస్మరణీయం. పండ్లు, బ్రెడ్ల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ కడప జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు సుష్మా వెల్లడి. రాక్ స్టార్ ఆది నటించిన శంబాల చిత్రం విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలం. చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన కార్పొరేటర్ షఫీ, సాయి కుమార్, ఆది అభిమాన సంఘాల ప్రతినిధులు. ప్రపంచ మానవాళిని రక్షించేందుకే దేవుడు తన ప్రియపుత్రుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపారని దైవ సేవకులు తెలిపారు. ఈరోజు క్రీస్తు జయంతి క్రిస్మస్ పర్వదినాన్ని జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని సిఎస్ఐ సెంట్రల్, మరియాపురంలోని కేథడ్రల్, కార్పొరేషన్ వద్ద గల ఎన్జీపీ చర్చిలో ఆరోగ్యమాత కాంగ్రిగేషనల్ చర్చితో పాటు ఇతర చర్చిలలో విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంవత్సర కాలం నుంచి ఎదురు చూసిన శుభ తరుణం క్రిస్మస్ రూపంలో వచ్చిందని, లోకమంతా ఆనందోత్సవంతో పర్వదినంగా నిర్వహించుకుంటున్నట్లు గురువులు ఈ సందర్భంగా తెలిపారు. క్రీస్తును హృదయాలలో నింపుకునే అపూర్వ అవకాశం ఈ పండుగ ద్వారా లభిస్తోందన్నారు. తమ సంతోషాన్ని ఇరుగు పొరుగులతో పంచుకున్నప్పుడే నిజమైన హ్యాపీ క్రిస్మస్ అని వారు అభివర్ణించారు. హృదయ శుద్ధి గల వారినే ప్రభువు ప్రేమిస్తాడని ఈ సందర్భంగా చెప్పారు. క్రీస్తు అందరికీ ప్రభు అని, అందరినీ సమానంగా ఆదరించే మహనీయుడని అన్నారు. మంచి చేసేవారిని ప్రోత్సహించి మనవంతుగా సహాయం చేయాలని క్రీస్తు ప్రభు మానవాళికి సందేశం ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ గురువులు వాక్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు. చర్చి కమిటీ ప్రతినిధులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. Time.
సందర్భముగా కడప పుర ప్రజలందరికీ కూడా క్రీస్తు ప్రభు జన్మదిన శుభాకాంక్షలు అందరూ అందజేస్తున్నాము. ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే క్రీస్తు ప్రభు జన్మించి 2025 సంవత్సరాలు పూర్తయిన సందర్భముగా ఒక ప్రత్యేకమైన తలంపుతో జూబిలీ వేడుకలు జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ క్రీస్తు ప్రభు జన్మించిన ఈ శుభ సందర్భాన మనమందరం సంతోషంతో శాంతితో ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవించాలని తల్లి తిరుసభ కోరుతున్నది. అలాగే మన ప్రజలందరూ కూడా, కడప పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా జీవించాలని, ప్రభు యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. కడప మేత్రాసనము అందరినీ కూడా వారి కోసం ప్రార్థిస్తూ కడప పుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని, రానున్న నూతన సంవత్సరంలో అనేక విధములుగా దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కాంక్షిస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. థ్యాంక్ యూ. మరియాపురం సెయింట్ మేరీస్ కథీడ్రల్ నందు క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ జయంతి వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. ఇందుకోసం మా పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రకాష్ తండ్రి గారు వచ్చారు. కొన్ని వేల మంది, దాదాపు 5,000 మంది జనాలు, విశ్వాసులు, దేవుని యందు నమ్మకం ఉన్నటువంటి వారు, ప్రభువును విశ్వసించినటువంటి వారందరూ కూడా వారి యొక్క పీఠాధిపతుల యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మానవాళి కోసం ఈ లోకంలో జన్మించినటువంటి బాలయేసు ఆయన చిన్నారి బాలునిగా పశువుల పాకులో జన్మించి మానవాళికి శాంతి పదము చూపించారు. ఆయన తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించి ప్రతి మానవుడు కూడా మరి దైవ చిత్తాన్ని నెరవేర్చాలి, వినయ విధేయతలు కలిగి మరి పరుల ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలని ఆయన సత్యము మార్గము నేనని చూపించినటువంటి దైవ కుమారుడు యేసుక్రీస్తు, యేసు ప్రభు వారి యొక్క జన్మదినమే ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు, క్రీస్తు జయంతి వేడుకలు. మరి ఈ వేడుకలకు వచ్చినటువంటి వారందరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. వారందరి కోసం ప్రార్థన చేశాం. మరి వారి యొక్క జీవితాలలో కూడా యేసు ప్రభు యొక్క విలువల కోసం జీవించేటువంటి బిడ్డలుగా ఉంటామని ఆ దివ్యకుమారుడైనటువంటి బాలయేసుకు, పశువుల పాకలో జన్మించిన బాలయేసుకు వాగ్దానం ఇచ్చారు. తమ యొక్క ఇళ్లకు సంతోష ఆనందాలతో వెళుతూ ఉన్నారు. ఫాదర్
ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది నటించిన శంబాల చిత్రం విడుదలను స్వాగతిస్తున్నామని కార్పొరేటర్ షఫీ ఇంకా అభిమానులు తెలిపారు. ఆది నటించిన శంబాల చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు చిత్రం విడుదలైన థియేటర్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహిస్తూ టీషర్ట్లు, టోపీలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం విడుదల కావడం హర్షణీయమన్నారు. ఇప్పటికే ప్రీమియర్ షో ద్వారా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుందన్నారు. పవిత్ర క్రిస్మస్ రోజు ఈ చిత్రం విడుదల కావడం విజయానికి శుభసూచకమన్నారు. సైంటిస్టులు, దేవుడిని నమ్ముకున్న వారి మధ్య సరికొత్త పంథాతో నిర్మించిన ఈ చిత్రంలో విజయానికి అవసరమైన అన్ని అంశాలు ఉన్నాయన్నారు. హీరో ఆదికి ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించి బహుమానంగా అందిస్తుందని భావిస్తున్నామన్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆదితో పాటు సాయి కుమార్ అభిమానులకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, ఆది అభిమాన సంఘాల ప్రతినిధులు ఇంకా పెద్ద ఎత్తున సినీ ప్రేక్షకులు పాల్గొన్నారు. కొట్టమంటే టెంకాయలు एक मिनट अब जरा नहीं कौन भी हो इसी बोलने वाला इन्हें वाला दबाव में होगा అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సాయి కుమార్ గారి తనయుడు రాక్ స్టార్ ఆది నటించిన శంబాల చిత్రం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా విడుదలవుతున్న శుభ సందర్భంగా ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. నిన్న కొన్ని ప్రముఖ సిటీలలో ప్రీమియర్ షో వేయడం జరిగింది. అన్ని హౌస్ఫుల్స్తో బ్లాక్ బాస్టర్ హిట్తో బయటికి రావడం జరిగింది టాకు. ఈరోజు కడపలో మేము ఘనంగా కేక్ కట్ చేసి శంబాల టీషర్ట్స్, క్యాప్స్ అందరికీ పంచి ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. తప్పకుండా ఇది ఆది గారికి మళ్ళా బ్యాక్ అనే చెప్పుకోవచ్చు. అపవిజయాలు ఎన్ని ఉన్నా కూడా కృంగిపోకుండా తనదైన స్టైల్లో ముందుకుంటూ ఈరోజు బ్లాక్ బాస్టర్గా నిలిచిన మా ఆది గారికి, సాయి కుమార్ అభిమానులకు, మరి ఈరోజు విచ్చేసినటువంటి మా అన్నయ్య 31 కార్పొరేటర్ ఎస్ఎండి షఫీ గారికి కూడా హృదయ కృతజ్ఞతలు. సినిమా బ్లాక్ బాస్టర్ అందరూ చూసి 10 మందికి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. జై సాయి కుమార్, జై ఆది. ఈరోజు డైలాగ్ కింగ్ మా కుటుంబ పెద్ద అయినటువంటి మా రాయల్ స్టార్ సాయి కుమార్ గారి తనయులు ఆది గారి సినిమా శంబాల రిలీజ్ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈరోజు ఇంకొక పవిత్రమైనటువంటి రోజు, మరి క్రిస్మస్ రోజు కూడా ఈరోజు చిత్రం విడుదల అవుతుందంటే ఇది శుభ పరిణామం. తప్పకుండా శంబాల సినిమా చాలా పెద్ద హిట్ కాబోతోంది. నిన్న ఈవెంట్ చూడడం జరిగింది, చాలా చక్కగా ఉంది. ఒక సైంటిస్టుకు మరి అలాగే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజల మధ్య జరిగేటువంటి థ్రిల్లింగ్
సస్పెన్స్ అయినటువంటి ఈ సినిమా ఈరోజు అనేక మన రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తప్పకుండా దీనికి ఎవరు గొప్ప అనే దానికి ఈ సినిమా తప్పకుండా మీరు వచ్చి చూడాలా. అప్పుడే సైన్స్ గొప్పదా దేవుని గొప్పదా అనేది తెలుస్తుందని తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ యొక్క సినిమా ప్రారంభ షోకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమానికి, సాయి కుమార్ గారి అభిమానులకు, ఆది గారి అభిమానులకు, అలాగే ప్రేక్షక దేవుళ్ళైనటువంటి ప్రతి ఒక్కరికి మా సాయి అన్న గారి కుటుంబం తరఫున మేమందరం స్వాగతం పలుకుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతుల సమస్యలు, వారు ఎంత కష్టపడితే ఇవాళ మనకి పంటలు పండి నోటికి భోజనం పెట్టగలుగుతున్నారన్న విషయాన్ని అర్థమయ్యే విధంగా కడపలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తెలియజేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ప్లే స్కూల్ నుంచి 2వ తరగతి వరకు విద్యార్థులకు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులను మాచ్పల్లి గ్రామంలోకి తీసుకెళ్లి గ్రామంలోని భూమి, మట్టి విలువ ఏమిటో తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ పొలంలో నారు నాటడం, ఆ తర్వాత పంటకి సంబంధించిన ఎరువులు ఎలా వేయాలి, ఆ తర్వాత ఎండలో రైతన్నలు కూర్చొని ఏ విధంగా భోజనం చేస్తారు, రైతులు పడేటువంటి కష్టాలు ఏంటి అని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులకు రైతుల విలువ తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తాము నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పంటల సాగు, రైతుల ఇబ్బందులపై పూర్తి అవగాహన కలిగి ఉంటుందని భావించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేలని గంటువులోన గతకాలపు వైభవంల రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతున్నది. రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతున్నది. భూమి మాయమవుతున్నది ఓరన్న, రైతు మాయమవుతున్నాడు. మండళ్ల పేర పొలాలను గుంజుకొని బహుళ జాతి కంపెనీల హస్తగతం చేస్తున్నారు. ఆహార పంటలన్నీ అడ్రస్సులే కోల్పోతే సాఫ్ట్వేరు టెక్నాలజీ ఆకలి తీరుస్తుందా? అన్నం మెతుకుల బదులు టాబ్లెట్లు మింగుదమా? అన్నం మెతుకుల బదులు టాబ్లెట్లు మింగుదమా? ఇంజెక్షన్లేసుకొని బతుకు వెళ్ళబుచ్చుదమా? భూమి మాయమవుతున్నది ఓరన్న, రైతు మాయమవుతున్నాడు. ఆశలన్నీ అడి ఆశలు అవుతుంటే సన్నకారు చిన్నకారు రైతులను ఆదుకునే పంటల బీమా పథకం ప్రభుత్వాల ప్రగల్భాలే. చెమట చుక్క చిన్నబోయి కంట నీరు పెడుతుంది. చెమట చుక్క చిన్నబోయి కంట నీరు పెడుతుంది. పొలమే ఒక శ్మశానమై బిక్కు బిక్కుమంటుంది. భూమి మాయమవుతున్నది ఓరన్న, రైతు మాయమవుతున్నాడు. కంట కన్నీరెడితే జాతికది కళంకమురా. రైతు డొక్కలెండిపోతే జాతికది శాపమురా. రైతునే మన జాతి చిహ్నమని ప్రకటిద్దా. రైతునే నవభారత నిర్మాణానికి బాటలు వేసిన అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ కడప జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు సుష్మా తెలిపారు. ఈరోజు బహుముఖ ప్రజ్ఞాశాలి రాజకీయ ధురంధరుడైన అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన వారికి పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మాజీ ఉపాధ్యక్షురాలు సుష్మా మాట్లాడుతూ వాజ్పేయి దేశ ప్రధానమంత్రిగా పనిచేసే సమయంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరు పొందారన్నారు. అజాత శత్రువుగా పేరు పొందినట్లు ఆమె కొనియాడారు. ఆయన హయాంలోనే మన భారతదేశం విజయవంతంగా పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి అమెరికా వంటి దేశాలకి ఎదురు నిలబడి ప్రపంచ దేశాలలో విశేష గుర్తింపు పొందిందన్నారు.
అలాగే కార్గిల్ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ దేశంపై ఘన విజయం సాధించడం, దేశవ్యాప్తంగా 4 ప్రధాన నగరాలను కలిపే రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా దేశంలో ప్రాథమిక విద్యను మెరుగుపరిచేలాంటి పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా వాజ్పేయి కేవలం రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప కవి, వక్త, పాత్రికేయుడని ఆమె తెలిపారు. అలాంటి వాజ్పేయి నేటి తరం నాయకులకు, యువతరానికి గొప్ప మార్గదర్శకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. ఈరోజు గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా మన వేంపల్లి మండలంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంచడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు బీజేపీలో ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు చేశారు. ఆయనని అనుసరిస్తూ మేమంతా ముందుకు సాగాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ మానవాళిని రక్షించేందుకే దేవుడు తన ప్రియపుత్రుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపారు. చర్చిల్లో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో దైవ సేవకుల సందేశం. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా అందించిన సేవలు చిరస్మరణీయం. పండ్లు, బ్రెడ్ల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ కడప జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు సుష్మా వెల్లడి. రాక్ స్టార్ ఆది నటించిన శంబాల చిత్రం విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలం. చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన కార్పొరేటర్ షఫీ, సాయి కుమార్, ఆది అభిమాన సంఘాల ప్రతినిధులు. సిటీ కేబుల్, సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.